నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని హ్యాపీగా ఉండండి. మన పెళ్ళి జరగదు. చీరు, నువ్వు ఇంతలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్ వీటన్నిటికంటే పైన ఓ లేరు ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో మౌత్ ఇలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. సూపర్ రా. మరి అంతలా తాకరా, మీ ఫ్యామిలీ లేడీస్ ఫీల్ అవుతారు. అసలు ఇలాగ ఫీల్ అయితే తాగడానికి కారణమే వాళ్ళు కదరా. ఓ అయితే యువర్ అన్స్టాపబుల్ రా. కొట్టే మందు కొట్టే. చూపే బంగారమాయనే. చెప్పురా. అది స్టెప్పురా. హృదయ లయల జతుల తిల్ల తాగి నువ్వా నేనా? సగమ కదు 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 తక్క చిమ్మి తక్క వచ్చారు. అరే దేవతలారా రండి. మీ దీవెనలందించండి. రే చిరు, ఏంటి నాన్న తాగొచ్చావా? పద్మమ్మ ఒకసారి నవ్వవా? ఇంకొంచెం నవ్వవా? ఏవి ఏవి ముత్యాలు రాలేదే? నవ్వితే ముత్యాలు రాలన్నావుగా. రే చిరు, పిల్ల పొట్టిగా ఉందా? నీ ముగ్గురు ప్రభాసా చేసుకోలేదా పెళ్ళి? బానే ఉన్నారుగా అందరూ. మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ లా రాయకుండా పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? చిరు మీరెళ్ళి లోపలికి రా, మాట్లాడుకుందాం. గో గో గో. కాఫీ టీలు ఏమైనా ఉన్నాయా లేవా? ఆకలేస్తుంది, టిఫిన్ అయినా పెడతారా? ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా ఇవ్వను. ఏంట్రా ఎప్పుడూ లేంది కొత్తగా? బుర్ర పని చేయలేదు, నేనేం చేయను? తాగాక బాగా పనిచేసిందా? అయినా చేతగాని వాడిలా తాగడం ఏంట్రా? చెప్పు. ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా. పద్మమ్మ, నేను అప్పుడే చెప్పా ఆ అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని. మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటారు. సరే, తన వల్ల నేను బాధపడినా పర్లేదు, నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. సారీ ఏంట్రా? అది ఆద్య అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా? అన్నయ్య, కీర్తనకు వచ్చిందన్నయ్య, కిందుంది. ఏం కీర్తన, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా? ఏంటి ఇలా దారి తప్పొచ్చావు? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చో. ఏంటమ్మా ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నానంటీ. వాసు ఎలా ఉన్నాడమ్మా? వాసు ఎవరంటీ? వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా? ఏదో ఒకటి. బాగున్నాడా? బాగున్నాడు. మీ బాక్స్ ఆంటీ ఆద్య ఇచ్చి రమ్మంది. వాళ్ళే ఇచ్చేశారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. కీర్తన, మూత మారిపోయింది. బాయ్ ఆంటీ. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. నా మీద అరుస్తావేంటి? అయి నేను చాలా చెప్పు చూసాను. టైం వేస్ట్, నువ్వు తను మర్చిపో. మర్చిపోవడం ఏంటి బొందా? సరే సర్లేరా కీర్తన, మర్చిపోవటం దాకా ఎందుకులే గాని ఆద్య వాళ్ళ అమ్మ గురించి చెప్పు. ఆంటీ పేరు వకుల. ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. అది సరే కీర్తన, మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు? పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా? అదెలా వీలవుతుంది?
వాడు మగాడు కదండి. మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను. ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు. నా కూతుర్ని ఎలా పంపను? మా వాడు మగాడండి. పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అదేలా కుదురుతుందండి? మా వాడు మగాడు కదా. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు. ఏ? మీ వాడు మగాడు కదండి. అంటే ఏంటి? మా చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట వండి అంట్లు తోమి పిల్లలు ముడ్లు కడితే తను ఉద్యోగానికి వెళ్తుందా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు, ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది. భార్య అంటే పడక గదికి, వంటగదికి, వాషింగ్ మిషన్లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్ళు మరికొంతమంది. తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించేంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు. అంతెందుకు ఆంటీ, నా పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను. మీ ఇంట్లో ఏమంటున్నారు? ఆ జనరేషన్, పైగా జాయింట్ ఫ్యామిలీ కదా ఆంటీ, పెళ్ళికి రామన్నారు. 4-5 కుటుంబాలు కలిసుంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మొగుడు పెళ్ళం కలిసుంటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. అబ్బో. ఏమైనా అనువకలా తల్లే కూతురు పెళ్ళొద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు. మా అమ్మ వాళ్ళమ్మ దారిలో నడిచింది, నన్ను తన దారిలో నడవమంది. నా కూతురునైనా కొత్త దారిలో నడవని. ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలదా? ఆచే విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి. నువ్వన్నా చెప్పాద్యా. అమ్మ చెప్పింది కదా ఆంటీ. కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి. అలాగని అలాగే వదిలేస్తామా? ఎందుకు వదిలేస్తాం? ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరుని. ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు. నువ్వు ఊరుకొన్నానా? నీ గురించి నీకేం తెలుసు? నేను చెప్తున్నాను, ఆద్య వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. నచ్చాలంటే ఆంటీకి దగ్గర అవ్వాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. ఆ, నేనుండడం ఏంటి? నీ పెళ్ళి మా ఇంట్లో పెళ్ళిలా చేయలా, నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలా. ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది? అవసరమైతే మీరు ఎవరూ లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు, నీ ఫ్రెండ్ ఆద్య కోసం కూడా. అది గుర్తుపెట్టుకో. ఏం చేయాలో చెప్పు. వన్ స్మాల్ హెల్ప్. ఏమైంది? ఆ, ఏం లేదే. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా. ఆ, అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా. అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా? ఇవాళే వస్తున్నాడు అంటున్నాగా. ఏదో అయింది. ఆద్య, నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది, ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా. బ్యాటరీలో ఫోన్? వాడు వస్తాడో రాడో అన్న ఎక్సైట్మెంట్లో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? థ్యాంక్ యూ. హలో విష్ణు. చెప్పు. ఏంటి ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? ఏంటి? హలో. ఒక్కోసారి ఒక మాట మార్చకు చెప్తున్నా. ఎవరు మార్చారు? ఏం ఒక నిమిషం ఆద్య. హలో కీర్తన. చెప్పు. ఏం చెప్పాలి? అవునా? ఏంటవునా? సరే నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఎందుకు చేసావు? హలో. నమస్తే. నమస్తే అండి. నమస్తే.
ఏయ్ ఆవిడ పని మనిషి. అయితే ఏంటి, ఆవిడ షియే కదా, రెస్పెక్ట్ ఇస్తే తప్పేంటి? హలో నమస్తే అండి. కూర్చోండి. మీకు చెప్పా కదంటీ తిని గురించే. నాకు అన్నయ్యలాగా. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ ఆంటీ నాకు. అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. మీ పేరేంటి? చిరంజీవి. ఏం చేస్తుంటారు? కళ్యాణ మండపం ఉందండి. అమ్మాళ్ళు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వచ్చేదారిలో ఫ్యాక్టరీ కూడా చూసి వచ్చారండి, చాలా బాగుంది. కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆంటీ. అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుగ్గా నా బాధ్యత కదండి. ఆద్య కూడా మీకు మాట చెప్తానంది. మెసేజ్ చేసింది. ఆంటీ ఎప్పటి నుంచి రమ్మని? రేపు వెళ్ళి సరితను కలవమను. ఓకే థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అండి. బాయ్. చల్లంత కవ్వింత కావాలిలే, ఆద్యకి విషయం తెలిస్తే నా మొహం కూడా చూడదు. ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఆంటీకి అబద్ధం చెప్పానని తెలిస్తే నేను చంపేస్తుంది. సరిత ఎవరు, సరిత ఎవరు, సరిత 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 ఎవరు? రేపు వెళ్తావుగా తెలుస్తుంది. రేపు తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ హత్యకు తెలియకుండా వెళ్ళటమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా? బయలుదేరలేదా? అది సీత నమ్మకం, రాముడి బాధ్యత. ఆద్య నీ బాధ్యత. నువ్వు ఒక్కదానివి చాలే. అదేది అసలు రామాయణంలో. అరే, ఉండు ఉండు ఉండు. ఆద్య కూడా నువ్వంటే ఇష్టం అని తెలుసు కాబట్టి మేం కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆద్య ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల తనకి వాళ్ళ అమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు. సరే సరే, ఓకే, బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్తే ఉంటారు. గులాబ్ జామ్. గుడ్ మార్నింగ్ సార్. అక్కర్లేదు, పోరా. రే ప్రేమ్, నిన్నేరా ఇటు. గుడ్ మార్నింగ్ రా ప్రేమ్. రా బాసు, ఎన్నిసార్లు చెప్పాలరా? సాయంత్రం 2 పెగ్గలు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్. నవ్ ఇట్ ఇస్ ఫ్యాక్టరీ. ఇక్కడ మేనేజర్, నువ్వు డ్రైవర్. అండర్స్టాండ్? సారీ రా. ఐఎమ్ సారీ రా. ఏరా చెప్తే నీ బర్రి పొరకు అర్థమవుతుంది అనుకున్నాను చూడు, నాది తప్పు. కరెక్ట్ రా. నువ్వు అస్సలు మారవరా డైనోసార్. ఎవరు కావాలి? సరిత గారు కావాలి. సరిత. సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్య? జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా, ప్రేమించకుండా, పట్టించుకోకుండా ఒక రకమైన ఈర్ష్యతో, కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ, నవరసాల్లో హాస్యం, శృంగారం, కరుణ, శాంతం ఇలాంటివి ఏమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక 100 మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజనో ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీల్చుకుంటుంటారు. చూసావు భయ్యా? అలాంటి జలగలు ఎక్కడైనా ఉంటారేమో గానీ మా సరిత ముండిది ఎక్కడ తెలుసా? ఇక్కడ. ఆవిడ కడుపును మమ్మల్ని కనలేదు కానీ మా కన్న తల్లి కంటే ఎక్కువ. సరితమ్మ చూపించావు. సరితమ్మ, మీ గొప్పలే చెప్తున్నాను మేడం. యూ హ్యావ్ 230 years. ఒక డ్యూటీ తప్ప మిగతావన్నీ బాగా చేస్తావుగా. ఏదో మీ ట్రైనింగ్. Get out. దీని మూడు ఖచ్చితంగా కటౌట్ పెట్టాలి. నమస్తే అండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళే. ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. రాబయ్యా, ఇదే మన ప్యాలెస్. ఇదే నా బ్యాగ్. నేను ఇక్కడ మేనేజర్ని భయ్యా. ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా? బ్యాడ్ జోక్. నువ్వు ఉండేది 2-3 వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాటర్ రాలేదు, డ్రైర్ రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో. బికాస్ నాకే చాలా ఉన్నాయి. సరేరా. రానా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ వాసుగడికి స్కూల్లో చెప్పలేదా భయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిరంజీవి. కమ్. శుభోదయం మేడం. కూర్చోండి. అమ్మగారు,
ఒక చిన్న మాట చెప్పు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారమ్మా? నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా. మీ ఆయన ఒకసారి రమ్మను. పిలిచారు మేడం. రా వాసు. వాసు, మేడం, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్టు 15 మేడం. రిపబ్లిక్ డే జనవరి 26 మేడం. మరి గాంధీ జయంతి? అక్టోబర్ 2వ తారీఖు మేడం. వెరీ గుడ్. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు. మేడం, మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు? అది ఎండాకాలం నవంబర్. సచ్చినోడా, నవంబర్లో ఎండలేంటి? అవును కదా, ఉంటాను మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు సలహాలు ఇవ్వను. పర్లేదురా, వాసు గారికి బాగానే దేశభక్తుంది. దేశభక్తి పోడా, అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు, అందుకే గుడ్డిగా గుర్తు పెట్టుకున్నాడు. ఈవిడికాడి గురించి తెలిసే వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాలకు జోల్టిచ్చి పంపించింది. ఏంటి ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకలా మేడంని కలవాలండి. ఓ ఒకలా గారా, రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకలా గారితో మీకేంటి పని? ఈయనేంటి ఆడిని తీసుకొస్తున్నాడు? పట్టుకోరా భయ్యా, ఏం చేస్తున్నాను? ఏంట్రా మేడం, ఎవరని చెరవండి లోపలికి. వీడి మొహం కూడా చూడన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇట్స్ ఓకే. శేఖర్, నువ్వు ముందు బయటకెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? మేడం బయటికి వెళ్ళమని చెప్పు. ప్లీజ్ ఒకసారి నా మాట. శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేడం, చిన్న అబద్ధం కదండి, ఆ మాత్రం దానికి. రెడీ ఫోన్ పారా బయటికి.